కూడా అలా ఉత్తమమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి లక్షణాలు వాళ్ళ ప్రవర్తనలో కనబడుతుంది మనకి. చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు. ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మ దగ్గర ఈ ముచ్చట, ఆ అమ్మ దగ్గర ఆ ముచ్చట ఉండదు. అక్కడ చెప్పిన ముచ్చటని అక్కడనే వదిలిపెడతారు. ఎందుకంటే శాంతం కోరుకుంటున్నారు వాళ్ళు. శాంతం ప్రశాంతం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వద్దురా బాబు, ఇదంతా భౌతిక ప్రపంచం, జగన్నాటకం, ఇదంతా నడుస్తూనే ఉంటుందని చెప్పి వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళే చూసుకొని ఉత్తములైనటువంటి వాళ్ళతో స్నేహం చేయటం మొదలు పెడుతూ ఉంటారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, తన మది కపటము కలిగిన తన వల్లనే కపటముండు తగు జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. మన మనసులో మలినం పెట్టుకొని బయటి ప్రపంచాన్ని చూసామనుకోండి, ప్రతి ఒక్కరి లోపల లోపం కనబడుతుందట. ఈమెందో గిట్లున్నది, ఆమెందో అట్లా చేస్తాను, ఆయన ఏందో అట్లున్నాడు, ఒక్కరు కూడా మంచోళ్ళు లేనింది ఈ ప్రపంచంలో, లోకమంతా గిట్లయింది ఏందని మనకే అనిపిస్తుందట. కానీ ఎప్పుడైతే నీ మనసులో కపటం లేకుండా, ధర్మరాజు ఆలోచిస్తాడు, ఈ ఊర్లో ఉన్నటువంటి చెడ్డ వాళ్ళను ఒకరిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ధర్మరాజు ఆ ఊరంతా తిరుగుతాడు. తిరిగి వచ్చి అంటాడు, ఒక్క చెడ్డవాడు కూడా లేడు ఇక్కడ, వెతికి పడదామన్నా ఒక్క చెడ్డవాడు కూడా లేడు అని చెప్పి చెప్తాడు. అంటే అదేంటి, ధర్మరాజు మనసులో ఎవరిపైన తక్కువ అంచనా ధోరణి లేదు. అలాగే ఆయన మనసులో అహంకార ప్రవృత్తి కూడా లేదు. సమతౌల్యంతో చూడగలిగేటువంటి ఓర్పు, నేర్పు, ప్రశాంతత ఉన్నాయి. అదే దుర్యోధనుణ్ణి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి వాణ్ణి తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఊరంతా అదే ఊరు, ధర్మరాజు తిరిగిన ఊరే దుర్యోధనుడు తిరిగాడు. తిరిగి ఈ ఊళ్ళో ఒక్కరు కూడా మంచి వాళ్ళు లేరు, అంతా చెడ్డ వాళ్ళే ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడికి ఏం జరిగింది, తన మనసులో కపటంతో చూస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా చెడ్డగానే కనిపిస్తుంది. ఎవరైతే తన మది కపటము విడిచి తన వల్లనే ఉండు అనేటువంటి భావంతో ఉంటారో, తన మనసులో కపటం అనేటువంటిది లేకుండా ఉంటారో, వాళ్ళకి మాత్రమే మంచి ప్రపంచం కనబడుతుంది. అదే వ్యక్తిలో ఒకరికి మంచి వాళ్ళు కనబడతారు, అదే వ్యక్తిలో ఇంకొకరికి చెడ్డ వాళ్ళు కనబడుతూ ఉంటారు. అది మన దృష్టి దోషం తప్ప